ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నెక్స్ట్ నేను ప్లాన్ చేశాను కాబట్టి నెక్స్ట్ మీరు చెప్పాలి. నెక్స్ట్ మా సైడ్ నుంచా మంచి స్కిట్ చూస్తావా? సరే చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో బాగా ఫేమస్ ఏం సినిమా? సలార్. సలార్. మరి అంతకు ముందు కేజీఎఫ్. ఈ రెండు కలిపి చూస్తావా? చూస్తా. మా వాళ్ళు వస్తున్నారు చూడు మరి. కొడతాను అంకుల్. భయ్యా పోకిరా కేజీఎఫ్ అయింది. కేజీఎఫ్ అయింది. నేను మళ్ళీ వస్తాను రా. ఎక్కడికి రా? ఆడికి నా పేరు చెప్పు వస్తాను రా. అంకుల్ నా పేరేంటో తెలుసా? ఏంటి? నరేష్. పౌడా నరేష్. ఒకరిని కొట్టానమ్మా. ఒక్కడివే వెళ్ళావా గుంపులుగా వెళ్ళావా? గుంపుగా వెళ్ళాను. ఒక్కడివే వెళ్ళమని చెప్పాను కదరా. ఒక్కడేనా? ఒక్కడివే వెళ్ళు. ఒక్కడివే వెళ్ళు. ఒక్కడే వెళ్ళి మరి చంపిరా. పోతా. వెళ్ళు. వచ్చాడు. 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 ఈ పాడే ఇట్రా. చెప్పేదాకిను. చెప్పేదాకిను. ఒక్కడివే వెళ్ళి నాకు కావాల్సిన బంగారం తీసుకొని రా. ఎక్కడుంది బంగారం? ఉన్నదంతా ఈఎంఐలకి పెట్టేస్తే. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నాకే కావాలి. అవ్వదు. ఎందుకంటే మీ ఆయన తాగుడుకు తాకట్టు పెట్టాడు వాళ్ళ నాన్న. తెల్లారేసరికి ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చేసానమ్మా. సరే కొడుకా వెళ్ళు. కేజీఎఫ్ లో చేయరా. నేను ఆల్తా అన్నట్టు చేస్తాను. ఇప్పుడు సలార్ ఎంట్రీ. అరే దేవా, ఏ పోరా. ఇప్పుడు మా నాన్న తాగే టైం అయింది. బయటికి వెళ్తే అది కాదురా. చూడరా ఏమైందిరా? నీ ముక్కు పేగేదిరా. లాక్కున్నారా? పదరా. ఏం కావాలరా పిల్ల బచ్చగలరా? మా ఓడి ముక్కు పోగు లాక్కున్నావంట. అవును లాక్కున్నా. ఎందుకంటే వాడు స్టెప్స్ అండ్రా. అంటే రెండో భార్య కొడుకు అని చెప్పి అవహేళన చేస్తావురా నువ్వు? అవునరా. మర్యాదగా వెళ్ళిపో. బచ్చగలరా. చల్ చల్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? ఏం చేస్తున్నావురా? నీ సంగతి చెప్తా. రారా రే రే రే. కరెక్ట్ మరి దొరకలేదు అందుకే. కరెక్ట్ మరి దొరకలేదు అందుకే. ముట్టుకో. అమ్మా నువ్వు షాక్ కొట్టి పడిపోయావా? స్కిట్ చేయలేక పడిపోయావా? ఇంకొక్కసారి మా ఓడి ముక్కు పోగు లాక్కుంటే నా చేతిలో కరెంట్ వైర్ ఉండదు, కరెంట్ పోల్ ఉంటది. పోరా. ఒక్కటి కొట్టకుండా చెప్పు. రే ఫస్ట్ నేను వెళ్తారా? నువ్వు వెళ్ళరా. నువ్వే వెళ్ళు. దిస్ ఇస్ వెరీ టూ మచ్. ముగ్గురు చెల్లిపోతారు. ఏమైందిరా? మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. అవునరా బ్యాడ్ అయిపోతున్నాం పద. రేయ్ ఈ కోసం శరైన అవుతా. రే నరేష్ గొంతులో నుంచి మాట్లాడరా. నీ కోసం శరైన అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా మళ్ళీ ఇక్కడికి వస్తాను. అది అవసరం లేదు కానీ 10,000 ఉంటాయి. అదుంటే ఇక్కడ ఎందుకుంటే ఉండరా. కేజీఎఫ్ పెద్దోడు ఎంట్రీ.
ఒక్క నిమిషం సల్మాన్ రాజు గారు ఆ స్టెప్ నేనెవరో తెలుసా? ఎవరు? యక్ష కాదు అది యష్. యశ్ని. నలుగురు ఆకు రౌడ్లు కొడితే డాన్ అయిపోతావా? రే నేను కొట్టిన వాళ్ళందరూ డాన్లేరా? అయినా ఇవాళ నువ్వు మా చేతికి చిక్కావురా. నేను మీ చేతికి చిక్కలేరా? ఆ? మీరే నా చేతికి చిక్కారు. బాస్ ఎంత ఫైట్ చేసినా మీరు సల్మాన్ రాజు లాగే ఉన్నారు. సల్మాన్ రాజు లాగే ఉన్నారు. శాంతి ఇదే అది ఏంటది? స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవరి కోసం ఆగదు. నేను ఆగుతాను బాబు. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేదు. యోధులు ఎందుకు లేరు బాబు? నా త్వర నేను తీసుకొచ్చి చూపిస్తాను. అందులో మొదటి యోధుడు అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు సలార్ అసలైన సలార్ ఎంట్రీ. నన్ను ఎందుకు పిలిపించావు? ఎందుకు పిలిపించావు కాదు, నువ్వు నీలా మాట్లాడి పండక్కి ఎక్కడ ఊరికి వెళ్ళట్లేదా నువ్వు? ఎందుకంటే నరసాపురం వెళ్తున్నాను. ఆ పక్కనే మొగలుతూరు 5 నిమిషాల జర్నీ, అక్కడే మడత పెడేస్తారు తెలుసా నిన్ను? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తర్వాత చెప్పలేదు నాకు. సరే సరే అమ్మని పిలుస్తాను. అమ్మా బాబు అమ్మా ఏమైంది గొంతులు? దేవా ఇవాళ నా బర్త్డే, ఆ. కేక్ కట్ చేయి. ఓకే కేక్ ఎక్కడ? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. బాబు ఏమైందమ్మా? కత్తి పడే. ఏమ్మా? కత్తి పట్టుకోకూడదు. కొన్ని రెంచి పెట్టుకో అది. ఏంట్రా ఇది? 6 తర్వాత ఇంటికి రమ్మన్నాను కదా, ఎందుకు లేట్ వచ్చావురా? ఏ ఇంటికని చెప్తావు కానీ ఏ ఇంటికో కరెక్ట్ చెప్పవు కదమ్మా. మన ఇంటికే ఏం చేస్తారో తెలియదు. ఆ. కరెక్ట్ 6కి ఇంటికి వచ్చేయండి, నేను బయటికి వెళ్తున్నా. అమ్మా రావే, ఏయ్, రావే, ఏయ్. ఏంటిది? డ్రామా వేస్తుంది అది. మీ అమ్మ వాళ్ళ చెల్లెల్లా ఉంది. శృతి హాసన్ ఆవిడ. దేవా బాబు ఇన్ని రోజులు నీకు గీత గీసాను, ఇప్పుడు ఆ గీత చేర్పిస్తున్నాను. వెళ్ళి నువ్వు వాళ్ళని చంపేసే. ఆడపిల్ల ప్రమాదంలో ఉంది, వెళ్ళు దేవా. ఏయ్, ఏయ్, కొట్టరు. అమ్మా కేజీఎఫ్ గారు మన మీద యుద్ధానికి వచ్చాడంట. ఇవాళ వాళ్ళంతా చూద్దాం. ఏ కేజీఎఫ్ రా. హాయ్ సల్మాన్ రాజు గారు మళ్ళీ వచ్చారా? రాకేష్ మాస్టర్ ఎస్ ఎస్ కాదు యశోది. వైలెన్స్ ఐ అవాయిడ్. వైలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్, బట్ వైలెన్స్ లైక్స్ మీ. చెప్పిందే చెప్తావు. కాదు మీరు అందరూ వెళ్ళిపోయిన నా వైఫ్ వచ్చిందా? మహారాణిలా చూసుకుంటాను చెప్పడం కాదు, మొగాడివైతే గాలి తెప్పించు. ఇది నా వైఫ్. నీకోసం ఏదైనా చేస్తాను దేవసేన. గాలి కావాలి కదా. ఎస్ 2 రెక్కలు ఉన్నాయి, ఇంకొక రెక్క ఎక్కడెట్టు. నీకు పెడతారులేక నాకు. యష్ అమ్మొస్తుంది. నీ అమ్మ కాదు. యష్ అమ్మొస్తుంది. దిష్కా చచ్చిపో. అది రారా. అరే గరుడు అని చేయండి రా, భాస్కర్ అన్న గరుడు అని చేయండి రా. ఇక చాలు. సిగరెట్ లో యాష్ ఎప్పుడైనా చూసావా? ఎట్లా నమ్మారో నువ్వు ఎస్ అంటే. ఇది అమ్మ అంటది, ఏ అమ్మ చెప్పదు. దీని
నాకు గుర్తొచ్చింది ఒకటే అమ్మ నిన్ను చూస్తే, రసకొల్లా నీ అమ్మ కాతురాన్న అమ్మ. మాకంటే ఫోన్లు రావడం అలవాటు, ఎవడెప్పుడు కొడతాడో తెలియదు. ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది, మీకేం పోయే కదా. ఏం గుండె రానిది స్కిట్ చచ్చిపోతున్నా ఏదో ఒకటి చేస్తున్నా, ఆ గుండె బతకాలి, ఆ గుండె బతకాలి. నువ్వు ఎవడమ్మా? ఎస్ గాడమ్మా, సలార్ గారమ్మా. యశ్ అంగళం, ప్రభాస్ అంగళం, పృథ్వీరాజ్ అంగళం, అందరూ మనకి స్కిట్ ఇంత అంగళం. అంగళం. పదండి పోదాం. పెద్దమ్మని తీసుకురా. పెద్ద మంది వేసారంటే అడు చూస్తున్నాడు మలకపేట శైలజ. బాగా ఫైర్ చేయి. ఏ లేదు, చొక్కా బాగా తడిచిపోయింది, ఆరబెట్టుకుంటా కాసేపు. ఇంద్రజ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? నరేష్ అండ్ ఫైమా అవుట్ స్టాండింగ్ గా చేశారు. సో చాలా బాగా ఫన్ క్రియేట్ చేశారు. అండ్ భాస్కర్ గారు అయితే ఆయన ఎంటర్ అయిన క్యారెక్టర్ ఒకటి, మళ్ళీ ఏదోదో క్యారెక్టర్ లోకి వెళ్ళి చివరిలో ఆయన ఏ క్యారెక్టర్ చేశారో ఆయనకే అర్థం కాలేదు. ఆయన విగ్ లాగా ఆయన క్యారెక్టర్ కూడా సెట్ అవ్వట్లేదు. అండ్ రాఘవ గారు గెటప్ అదిరిపోయింది. ఈ గెటప్ చూసి మీరేదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఓవరాల్ గా యూ గైస్ హావ్ క్రియేటెడ్ గ్రేట్ ఫన్ అండి. అందరికి సారీ, ఇది ఓన్లీ ఫర్ ఫన్ కోసమే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.